ట్రాఫిక్ ఫ్లో అంటే ఏమంటే ఎస్ఈఓ ట్రాఫిక్ ఫ్లో ఈస్ ది నంబర్ ఆఫ్ విజిటర్స్ హూ కమ్ టు యువర్ వెబ్సైట్ ఫ్రమ్ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్. అంటే ఇది మనము గూగుల్‌లో సెర్చ్ చేసిన తర్వాత ఆర్గానిక్‌లీ ఇక్కడ స్పాన్సర్డ్ అనే టైటిల్ రాకుండా మిగతా మొత్తం ఆర్గానికల్లీ ఏదైతే వస్తుందో దాన్ని ఆర్గానికల్లీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి క్లిక్ చేసి మన వెబ్సైట్‌కి వస్తారు చూసారా? అంటే ఇక్కడ లింకులు ఉంటాయి కదా! ఈ లింకుల్ని క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్‌కి వస్తారు. దాన్ని ట్రాఫిక్ ఫ్లో అంటారు. ఎస్ఈఓ ట్రాఫిక్ ఫ్లో ఇస్ ది నంబర్ ఆఫ్ విజిటర్స్ అంటే ఇక్కడ ఇంకా ఎవరైతే క్లిక్ చేసి నీ దీనికి వస్తున్నారో దాన్ని ట్రాఫిక్ ఫ్లో అంటారు. న్యూస్ ఆర్టికల్ తీసుకోండి, లేదా నాకు వెబ్సైట్ ఉంది gtraders.co.in. ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత నాది క్రాకర్స్ గురించి దీంట్లో ప్రోడక్ట్స్ ఉన్నది. ఓకేనా? ఈ క్రాకర్స్ దీంట్లో వచ్చిందని నాకు షాప్ పేజ్కి ఎక్కువ మంది వస్తున్నారా, లేదా కాంటాక్ట్ పేజ్కి ఎక్కువ మంది వస్తున్నారా, లేదా మొబైల్ నంబర్ గురించి సెర్చ్ చేస్తున్నారా, లేదా ఇంకా వేరేది ఏదైనా ఉంటే ఆ కేటగిరీకి వెళ్తున్నారా అనేసి ఇక్కడ తెలుస్తుంది అంటే అనలైజ్ చేయాలన్నమాట. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మొత్తానికి ఏమిరా అంటే మీనింగు అదనమాట. గూగుల్ ఇంకా ట్రాఫిక్ అనేది ఏ విధంగా వస్తూ ఉంది అనేసి. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ ఆర్ ది వెబ్ పేజెస్ దట్ అపియర్ ఆన్ సెర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్ దట్ ఆర్ నాట్ పెయిడ్. అది ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ పెయిడ్ యాడ్స్ కాకుండా ఏదైతే వస్తుందో అది దానికి నాట్ పెయిడ్ యాడ్స్. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఎస్ఈఓ ట్రాఫిక్ ఆర్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఈజ్ ఇంపార్టెంట్. అదే ఇక్కడ వచ్చినటువంటి ఈ ట్రాఫిక్ కానీ లేదా ఇక్కడ ఆర్గానిక్ అనే ట్రాఫిక్ అంటే మీరు రెండు ఒకటే అనుకోండి, ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ ఆఫన్ మేడ్ అప్ ఆఫ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. These are visitors likely to be interested in your content, product, services because they are searching for terms related to your business. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నాది దివాళీ క్రాకర్ బిజినెస్. దివాళీ క్రాకర్స్ బిజినెస్ అనేది ఓన్లీ సీజనలే. ఎవరైనా కానీ గూగుల్లో దివాళీ క్రాకర్ బిజినెస్ అని సెర్చ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, దివాళీ క్రాకర్స్ అని సెర్చ్ చేస్తామని ఇక్కడ వస్తుంది అనుకోండి. ఇక్కడ ఇంకా నా వెబ్సైట్కి ఎవరైతే వస్తారో దాన్ని ఏమంటాము, ఆర్గానిక్ ట్రాఫిక్ అంటాం. అంటే ఒకవేళ వచ్చిన వాళ్ళు అంటే నా పేరు చూస్తాను, ఇప్పుడు సపోజ్ నా వెబ్సైట్ gtraders.co.in. ఇది నా వెబ్సైట్. ఈ gtraders అనేది చూస్తానగానే వాళ్ళు క్లిక్ చేస్తున్నారు అంటే నా ప్రోడక్ట్స్, నేను ఇచ్చేటువంటి ఆఫర్స్, సపోజ్ ఇప్పుడు దివాళీ క్రాకర్స్లో అంతా 100 రూపీస్ పెడతాను, నేను 50 రూపీస్కే పెట్టాను అనుకోండి. అంటే నేను ఇచ్చేటువంటి ఆఫర్స్, ప్రోడక్ట్ అంతా వాళ్ళకి నచ్చితేనే కదా నా బ్రాండ్ మీద క్లిక్ చేస్తారు. అది దానికి అర్థం ఈ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అంతా బాగా నాకు నచ్చితే వాళ్ళు మన దీనికి వస్తారు అనేసి అర్థం. ఇఫ్ యువర్ కంటెంట్ ర్యాంక్స్ వెల్ అండ్ ఇస్ వాల్యుబుల్ ఫర్ యువర్ రీడర్స్, ఇట్ కెన్ డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ సైట్ ఫర్ ది మంత్స్ అండ్ ఈవెన్ ఇయర్స్. ట్రాఫిక్ దట్ హ్యాస్ ది పొటెన్షియల్ టు కన్వర్ట్ ఇంటూ లాయల్ లీడర్స్ అండ్ పేయింగ్ కస్టమర్స్. ఇప్పుడు సపోజ్ నేను ఇదే మీ ప్రోడక్ట్ గురించి చెప్పాను, నా ప్రోడక్ట్ నా రివ్యూస్ అంతా బాగుందంటే ఆటోమేటిక్గా గూగుల్ అనేది ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా చేస్తుంది. దాని ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నాది ఒక న్యూస్ ఆర్టికల్ అనుకోండి, నేను న్యూస్లు రాస్తాను అనుకోండి, న్యూస్ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనకు వచ్చేటువంటి ట్రాఫిక్ని మనం చేసుకోవచ్చు, వాళ్ళు డబ్బులు కూడా పే చేసే మనం చేసుకోవచ్చు. మనకు వచ్చేటువంటి ట్రాఫిక్ని మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. ఏ విధంగా పర్మనెంట్ అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటారు చూసారా, ఇప్పుడు పెద్ద పెద్ద ఫోర్బ్స్ అలాంటి వాటి వెబ్సైట్స్కి వెళ్ళినారంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే సబ్స్క్రిప్షన్ ఇస్తారు, సంవత్సరానికి ఇంత $10 $20 అలా. అర్థమైందా? దీన్ని పేయింగ్ కస్టమర్స్గా మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్కి వచ్చేటువంటి ఆర్గానిక్ ట్రాఫిక్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వచ్చేటువంటి ఆర్గానిక్ ట్రాఫిక్ని ఏ పేజీకి వెళ్తా ఉంది, సపోజ్ ఈ పేజ్కి ఎక్కువ వస్తుందంటే దీన్ని మనం అనలైజ్ చేసిందనేసి దీన్ని కొంత ఇంప్రూవ్ చేయాలి, లేదా ఇలాంటి పేజెస్ను కొన్ని మనము క్రియేట్ చేయాలన్నమాట. మానిటరింగ్ ద SEO process starts with keeping tabs on your level of visibility from the search engine. The amount of organic traffic you receive from ranking is significant evidence of your strategy impact on users. To view the alerts are automatically comparative, you can gauge the shift in long-term sports of performance. దీనికి మీనింగ్ ఏమరంటే, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏమరంటే ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఎలా నువ్వు రిసీవ్ చేసుకుంటావు ఇన్ సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ ఆఫ్ యువర్ స్ట్రాటజీ. అంటే నేను ఇప్పుడు ఇది అనుకోండి, నాది ఈ పేజీలో నాకు నా వెబ్సైట్లో వచ్చిందని ఇన్ని పేజీలో అనుకోండి. దీంట్లో ఈ సెర్చ్ ఇంజిన్ పేజ్ అంటారు, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. మనం గూగుల్లో సెర్చ్ చేస్తానని రిజల్ట్స్ వస్తుంది చూసారా, దాన్ని ఏమంటారు, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటారు. ఈ రిజల్ట్ పేజ్లో ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది ఎంత వస్తూ ఉంది, ఒకవేళ ఎక్కువైతే తక్కువైతే దాన్ని మనం గూగుల్ అనలిటిక్స్ ద్వారా నెక్స్ట్ పాయింట్లో చెప్తాను దాని గురించి. తక్కువ ఎక్కువ దాని గురించి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, ఎనీ కైండ్ ఆఫ్ SEO analysis you have to further explore the conditions of your rankings, audience and market to understand dramatic differences in site visits, whether the demand of your products has subsidized or the seasonal planning. You can weed out potential cause of these unexpected changes.
మళ్ళీ ఏమి ఇక్కడ చూడండి ఇది వచ్చిందనేసి నార్మల్గా ఆర్గానిక్ ట్రాఫిక్. ఇప్పుడు ఇదేమి ఆర్గానిక్ ట్రాఫిక్ కంటిన్యూగా ఎప్పుడు వస్తున్నారు అంటే అది ఆర్గానిక్. ఇక్కడ ఏమన్నాడు సీజనల్. ఇప్పుడు నాది వచ్చిందనేసి దేనికి సంబంధించింది క్రాకర్స్కి సంబంధించింది నా వెబ్సైట్కి వచ్చిందనేసి దివాళీ టైంలో ఎక్కువ మంది వస్తారు. అంటే ఏమి అక్కడ నువ్వు దాన్ని బట్టిందనేసి ఈ ట్రాఫిక్ ఫ్లో పెరుగుతా ఉంది అంటే దాన్ని బట్టిందని నువ్వు నీ అనలైజ్ చేసిందనేసి అంటే ట్రాఫిక్ ఫ్లోని ఏ విధంగా మనము అనలైజ్ చేయడము అనేది అనమాట. దీని మెయిన్ ఏమరా అంటే ట్రాఫిక్ ఫ్లో అనేది అంటే ఎప్పుడు పెరుగుతా ఉంది ఎప్పుడు తగ్గుతా ఉంది ర్యాంకింగ్లో ఏమేమి డిఫరెన్స్ వస్తుంది దాని గురించి దాని గురించి అనమాట ఇది మొత్తం ట్రాఫిక్ ఫ్లో అంటే ఏమి అనేది. You can also further segment your SEO monitoring of organic traffic by subcategories like landing pages. You have spikes in traffic from certain landing pages. You can clearly witness positive growth on these pages. Both poor traffic on the other landing pages is chance to revamp your content for better results. అంటే ఏమి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ పాయింట్లో ఏం చెప్పాను ఇది సీజనల్కి సంబంధించింది అని. అంటే ఆఫర్ ఇస్తే వస్తున్నారా లేదా, దీపావళికి వస్తున్నారా, దీపావళి తర్వాత కూడా వస్తున్నారా లేదా 25% ఆఫర్ ఇస్తేనే వస్తారా అదనమాట. దీంట్లో వచ్చిందని ఏమి యువర్ కంటెంట్ ఫర్ బెటర్ రిజల్ట్స్ అనమాట. దీంట్లో ఏమి ఈ పూ ట్రాఫిక్ ఆన్ ది ల్యాండింగ్ పేజెస్. ఇప్పుడు నేను చెప్పండి ఇప్పుడు ఈ షాప్ పేజ్లోకి నాకు ఎందుకంటే క్రాకర్స్ మొత్తం ఇక్కడనే ఉంది కాబట్టి ఈ పేజ్కి నాకు ఎక్కువ వస్తున్నారు అనుకోండి. నెక్స్ట్ వేరేది ఏదైనా నేను ఇలాంటిది ఇంకోటి ఏదైనా క్రియేట్ చేసింటే ఆ పేజ్కి పోవట్లేదు అంటే దానికి అర్థం ఏమి నేను ఆ పేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలా అని. అంటే ఈ ట్రాఫిక్ ఫ్లోని పట్టిందని నువ్వు వెబ్సైట్ని అనలైజ్ చేసిందని దాన్ని ఇంప్రూవ్ చేయాలా. ఇప్పుడు ఈ పేజ్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది ఈ పేజ్కి రాలేదు అంటే దానికి అర్థం ఏమి దాంట్లో ప్రాబ్లం ఉంది అనేసి. అర్థమైందా? దాన్ని బట్టిందనేసి నువ్వు ఇదనాలన్నమాట. మనం ఏం చేయాలా ఏం చేయకూడదు దీనికి ఎక్కువ వస్తున్నారు దీనికి తక్కువ వస్తున్నారు అనేసి అనలైజ్ చేయడం అనమాట. మానిటరింగ్ చేయడం. దీన్ని ఎలా మనం మానిటరింగ్ చేయాలి అంటే గూగుల్ అనలిటిక్స్ ద్వారా. ఈ ట్రాఫిక్ ఫ్లోని మనం ఏ విధంగా అనలైజ్ చేస్తాము అంటే గూగుల్ అనలిటిక్స్ ద్వారా మనము అనలైజ్ చేస్తాము. పేజెస్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎలా వచ్చినా కూడా కానీ గూగుల్ అనలిటిక్స్ ద్వారా మనము పేజ్ని వెబ్సైట్ అనేది ట్రాఫిక్ ఫ్లోని చెక్ చేస్తాము. అర్థమైంది కదా? ట్రాఫిక్ ఫ్లో అంటే ఏమి అనేది మన వెబ్సైట్కి వచ్చేటువంటి ట్రాఫిక్ ఆర్గానికా లేదా సీజనలా లేదా ఏ పేజ్కి ల్యాండింగ్ పేజ్లో ఎక్కువ వస్తున్నారు అదే ఇక్కడ ఉన్నటువంటి 4 పాయింట్లకి ఏమంటే దీని మొత్తాన్ని మనం ఏ విధంగా మానిటరింగ్ చేయొచ్చు అంటే గూగుల్ అనలైటిక్స్ ద్వారా. ఇప్పుడు వింగ్ కూడా వెబ్ మాస్టర్ టూల్ ఉంది దాని ద్వారా కూడా మనం అనలైజ్ చేయొచ్చు.